ఆ విషయం చైత్రకి, సీతకి, రఘురాంకి తెలిసిపోయిందనుకో, నీ కూతుని నువ్వు కలిసేలోపే వాళ్ళు దాన్ని చంపి పారేస్తారు. చెప్పమంటావా? అమ్మా నాన్నల ఫోటోలు ఈ ఇంట్లో ఎందుకున్నాయి? సౌమ్య గురించి మర్చిపోమని చెప్పాను కదా. ఎలా మర్చిపోనన్నయ్య? అది నా కూతురే అయినా నన్ను తల్లిలా చూడలేదు. నాతోనే జై మేఘనాల్ని కలవనివ్వను, చైత్రని సుఖంగా ఉండనివ్వను అని సవాల్ చేసింది. సౌమ్యకి అమర్ రమ్యలు మళ్ళీ పుట్టారని తెలుసన్న విషయం నన్నిలా భయానికి గురి చేస్తుందన్నయ్య. అంటే ఈ సౌమ్యే మా పెద్దమ్మ? మా అమ్మ నన్నల్ని పొట్టన పెట్టుకున్న మనిషి ఇన్నాళ్ళు నా కళ్ళ ముందు తిరుగుతున్నా నేను కనిపెట్టలేకపోయానా? జై మేఘనల మీద ద్వేషంతో ఈ సౌమ్య వాళ్ళని టార్గెట్ చేసింది అనుకున్నాను. కానీ అసలు కారణం ఇదా? అంటే అమ్మా నాన్నలు మళ్ళీ పుట్టారన్న విషయం పెద్దమ్మకు కూడా తెలుసన్నమాట. అందుకే తెలివిగా వాళ్ళ మధ్యకి చేరి వాళ్ళని విడదీయాలని చూసింది. తన పగ నా మీద అనుకొని ఇన్నాళ్ళు నేను పెద్దమ్మని లెక్క చేయలేదు. అమ్మా నాన్నల మీద పగ సాధించాలని చూస్తే మాత్రం ఊరుకోను. ఈ చైత్ర ఉండగా అది సాధ్యం కాదన్న విషయం ఆ సౌమ్యకి తెలిసేలా చేస్తాను. ఈరోజు తను నేను తేల్చుకుంటాను. అరెరెరెరెరెరే, ఏంటి సౌమ్య ఇంత షాక్కి గురయ్యావేంటి? ఇప్పుడు ఏమైందని? ఓ ఓ ఓకే, నిజం తెలిసిపోయిందానా? కాదు 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 కాదు, ఓ నీ రహస్యం తెలిసిపోయిందానా? తప్పంతా నీదే మరి. నిన్న నువ్వు చేతిలో హారతి వెలిగించినప్పుడు నేను ఎందుకు అని అడిగితే నువ్వు చాలా ఓవర్గా రియాక్ట్ అయ్యావు. నాకు అర్థం కాలేదు, ఎందుకురా ఇంత సీరియస్ అయిపోయింది అని ఆలోచించి ఫాలో అయ్యా. అదే నువ్వు నన్ను తిట్టకుండా ఉండుంటే
చిన్న పనుంది సంకేత్, రాగానే చెప్తాను అన్నా కూడా నేను ఇంత ఇన్వెస్టిగేషన్ అస్సలు చేసేవాడిని కాదు. ఇప్పుడు చూడు, హా, అడ్డంగా దొరికిపోయావు. నీ నోరు మూయించడానికి ఖరీదెంతో చెప్పు, విసిరేస్తాను. నీ ఆలోచన ధోరణి ఎక్సలెంట్. స్ట్రైట్గా పాయింట్కి వచ్చా, కానీ బ్యాడ్ లక్. నా ఖరీదు ఇప్పుడు డబ్బుతో ముడిపడలేదు. మరి అరే, అంత కోపం ఎందుకు? పూర్తిగా చెప్పని. నేను అమ్ముడు పోవాలంటే నీ కూతురికి అమ్మవైన నువ్వు నాకు అత్త అవ్వాలి. నీ కూతురికి నేను భర్త అవ్వాలి. అప్పుడు ఇలా డబ్బాస చూపించే అవసరం ఉండదు కదా, ఎందుకంటే నీ ఆస్తి అంతా నాదే అవుతుంది కదా. ఏంటి, డీలోకేనా? ఊరికే వద్దు. నీకు నేను దానికి సరిపడ సాయం నేను చేస్తాను, ఓకేనా? ఇన్ఫాక్ట్ నీ పగని నా పగగా మలుచుకుంటాను. నిన్ను నీ కూతుర్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. గాడ్ ప్రామిస్. నిన్ను తప్పు 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 తప్పు. బాల్ నా కోట్లో ఉన్నప్పుడు నువ్వెలా ఆడుతావు చెప్పు? ఇప్పుడు నీకు కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన, డీప్ థింకింగ్. ఒక్క క్షణం నీ క్యారెక్టర్ని పక్కన పెట్టి క్యాజువల్గా ఆలోచించు, నీకే అర్థమవుతుంది. ఎందుకు సంకేత్, ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకేం తక్కువ చేశానని? నేను నిన్నెంత నమ్మాను, దానికి ఇదా నువ్వు చేసేది? ఏం చేయమంటావు సౌమ్య? నేను సెటిల్ అవ్వాలి కదా. ఎన్నాళ్ళని చెరువులో చేపలు పట్టను, సముద్రంలో తిమింగలం పడితేనే కదా నాకు మజా. ప్లీజ్ సంకేత్, దయచేసి అర్థం చేసుకో. నా రహస్యం నీకు తెలిసిపోయిందని నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ సంకేత్, ఎందుకంటే నా రహస్యం తెలిసిన వాళ్ళని నేను ఊరికే వదల్లా. ఏంటి సౌమ్య అది చిన్నపిల్లల్లా? నీ గురించి తెలిసి కూడా నేను అలర్ట్గా ఉండనని ఎలా అనుకున్నావు? మరీ ఇంత అమాయకురాలు అనుకోలేదు. నాలో అమాయకత్వం కనిపిస్తుందా నీకు? నాకు అడ్డం వచ్చిందని తోడబుట్టిన చెల్లినే చంపేశాను. నువ్వొక లెక్క. నీ చెల్లి ఆడది, కానీ నేను మగాణ్ణి. మగాడే కాదు, ఆ దేవుడు అడ్డొచ్చినా సరే వదల్లో. అయ్యో రక్తం వస్తే మెంటల్. ఎంత పని చేసావే, చావు తెచ్చుకున్నావు కదే. అయ్యో ఇప్పుడు ఎలా? నా కూతురు ఎక్కడుందో నాకిప్పుడే తెలిసిందిరా. దయచేసి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లరు. ఇప్పుడు కాలబెరనికి వచ్చావేంటి పిచ్చిదానా? రే ప్లీజ్ రా, నేను నా కూతుర్ని కలవాలరా. నేను తనతో ప్రేమగా 2 ముక్కలు మాట్లాడాలరా. కనీసం చచ్చిపోయే ముందు ఒక్కసారి తనని చూడాలరా. నీ కాళ్ళు పట్టుకుంటాను.
ఓ పని చేస్తా. నీ కూతురు నేను కలుస్తాను. నీ పగ నేను వివరిస్తాను. నా మీద సింపతి తెచ్చుకుంటాను. ఆ తర్వాత మెల్లగా ముగ్గులోకి దింపి తాళి కడతా. అది నాతో ప్రేమగా ఉన్న రోజులు నేను బాగానే చూసుకుంటా. మనం చేసేది పాపం కదా. ఏదో ఒక రోజు బయటపడకపోదు. ఆ రోజు దాన్ని ఇలాగే పొడి చేస్తాను. సౌమ్య, సౌమ్య, ఎందుకే మొహం చాటేస్తున్నావు? దమ్ముంటే ఎదురుగా రా. సౌమ్య, సౌమ్య. అరవింద సమేత ఈ సోమవారం నుండి ప్రారంభం. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ జెమినీ టీవీలో తప్పక చూడండి. అమ్మా, 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 ఏమైందమ్మా? ఎవరు చేశారు ఇది? హాస్పిటల్కి వెళ్దాం. ఇదేంటి అమ్మ అంటుంది? కొంప తీసి కాపాడేస్తుందా ఏంటి? అమ్మా, నాకు నిజం తెలిసిపోయిందమ్మా. నువ్వు నాకు అమ్మతో సమానం. నేను నిన్ను కాపాడుకుంటాను. దూరం పో. ఏంటి డ్రామా చేస్తున్నావు? ఎవరిని కాపాడుకోవడానికి? మళ్ళీ పుట్టిన రమ్యని, అదే మీ అమ్మ గాని అమ్మ మేఘనని నా నుండి కాపాడుకోవడానికా? ఈ టైంలో ఏంటమ్మా మాటలు? నువ్వు నాకు అమ్మవి కాదా? మా అమ్మ రక్తం నీ రక్తం ఒకటి కాదా? చేతివే. రక్తం గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఎందుకంటే నీలో ఉంది ఆ రమ్య రక్తం. అది పాములో ఉన్న విషం కన్నా ప్రమాదమే. చావు కూడా దీన్ని మార్చలేదు. గ్రేట్ సౌమ్య, నీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. మీ అమ్మ వల్ల నేనెంత నరకం చూశాను. ఇలా నరరూప రాక్షసురాలిగా మారాను. నీకే తెలిసే. ప్లీజ్ అమ్మా, ఇప్పుడు అవన్నీ మాట్లాడే సమయం కాదు. నేను నిన్ను కాపాడుకోవాలి, నిన్ను బతికించుకోవాలి. నీ వల్ల బ్రతకడం కన్నా చావడం మేలే. అయ్యో, చావు బతుకుల మధ్య కూడా ఏంటమ్మా ఈ పగ? పగే, నాది పగే.
చచ్చినా తీరని పగ. నువ్వేనైనా చెప్పు, ముందు నిన్ను కాపాడాలి నా బాధ్యత. లేమ్మా. వదిలేయ్. ఈ రోజు నా ప్రాణం పోతున్న దానికన్నా అది పోయేలోపు నా పగ తీరలేదనే బాధే నాలో ఎక్కువగా ఉంది. పిచ్చా నీకు? పగ పగ పగ. ఏం సాధించావు ఈ పగతో? ఇదేనా? ఏం తృప్తి మిగిలింది నీ జీవితానికి? చావైనా సరే నాకు తృప్తి మిగిలింది. మిగిలితే మిగిలింది, నాకు అనవసరం. పద, హాస్పిటల్కి వెళ్దాం. వద్దు. నీ దయా దాక్షణ్యాలతో బ్రతకడం కన్నా ఇలా చచ్చిపోవడమే నాకిష్టం. నాకు తెలుసు నేను బ్రతకను, కానీ ఆనందం ఏంటంటే మీ బ్రతుకులు చిత్రం చేయడానికి నాకు ఇంకో అవకాశం ఉండటం. ఏంటి భయం వేస్తుందా? మీ జీవితాల్ని నా నీడ వీడడం లేదని వణుకు పుడుతుందా? జాలేస్తుందమ్మా. బతికిన నాళ్ళు నువ్వు నీ జీవితాన్ని పగ అనే 2 అక్షరాల అర్థం లేని అపోహలతో నింపుకున్నావు. ఎందుకమ్మా ఇలా చేశావు? నీ తల్లే కారణం. ఒకే పేగు పంచుకొని పుట్టావన్న బంధాన్ని మర్చిపోయి నా మాంగళ్య బంధాన్ని నా నుండి లాగేసుకుంది. నాకు తల్లిని దూరం చేసింది, మొగుడిని దూరం చేసింది, నా సంతోషాన్ని దూరం చేసింది. నన్ను ఒంటరి దాన్ని చేసి నా ముందే నేను అనుభవించాల్సిన ఆనందాలన్నీ అది అనుభవించింది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ మా అమ్మ నీ కోసం ఎంత ఆరాటపడిందో నీకు తెలీదు. తెలుసుకోవాల్సిన ప్రయత్నమే నువ్వు చేయలేదు. ఎందుకే నాటకాలు? నీలో ఈ కపట ప్రేమ తల్లి కడుపులో ఉన్నప్పుడే అలవర్చుకున్నావా? అయ్యో అయ్యో, అది కాదమ్మా. నటించకే. ఇలా నటించే మీ అమ్మ నన్ను నట్టేట ముంచింది, నమ్మించి నా గొంతు కోసింది. సరే, నువ్వు ఎలాగైనా అనుకో. మా అమ్మ గురించి కాకపోయినా మీ అమ్మ గురించి అయినా నువ్వు బతకాలి. మా అమ్మ సీతమ్మ ఇప్పుడు కలుగుతుంది నొప్పి. ఇంతకన్నా 1000 రెట్లు నొప్పిని నువ్వన్న ఆ అమ్మ నాకు ఏనాడు కలిగించింది. ఏ తల్లి అలా చేయదు. అదంతా నీ భ్రమ. ప్లీజ్ అమ్మా, నా మాట విను. మా అమ్మ ఎలా ఉంటుందో నేను చూడలేదు, కానీ నీలా ఉంటుందని అమ్మమ్మ చెప్పింది. ఆ సౌమ్య ఏనాడు చచ్చిపోయింది. ఈరోజు చచ్చేది సీతమ్మ కూతురు సౌమ్య కాదు, అనాథ సౌమ్య. ఎలా అనాథ అవుతావు? మేమంతా ఉన్నాం కదా నీకు. మీరందరూ కలిసే కదే నన్ను అనాథం చేశారు. అందుకే నువ్వు కూడా నాలాగే అనాథమైపోతావు. అవ్వాలి. ఇదే నా చివరి కోరిక. ఇదే నా చివరి కోరిక. అమ్మా 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 అమ్మ చిన్నారి, నువ్వు ఉన్నావని తెలిసి కూడా ఈ అమ్మ నిన్ను వదిలి వెళ్తుంది. నీకు జన్మనిచ్చాను కానీ ఏ అనుభూతిని ఇవ్వలేదు. ఈ అమ్మని క్షమించమ్మా. ఈ అమ్మ పగ నువ్వే తీర్చాలి. అమ్మా 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 లేమ్మా లేమ్మా లేమ్మా
అమ్మ పదమ్మ లేమ్మా. సౌమ్య విధి ఆడిన నాటకంలో మిగిలిందా శోకం, విడదీయని బంధానికి శేషం మరి శూన్యం, కన్నీళ్ళు మిగిలేనా ఎంత పని జరిగిందబ్బా. మనే ఆటలో కథ ముగిసిపోయేనా ఎడారి పాటలో దైవమ